హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. నడుము లూజ్ ప్రకారం బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడండి వీడియోలో. ఇది బ్లౌజ్ అండి, మెయిన్ క్లాత్. ఇది లైనింగ్. కొత్తగా నేర్చుకునే వారికి బాగా యూజ్ అవుతుందండి వీడియో. చూడండి ఫుల్ వీడియో. ముందైతే బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. ఈ విధంగా ముందైతే కింద హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు పొడవు ఎంత ఉందో చెక్ చేయాలి టేప్తో. ఇలా పెట్టాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ టేప్ పెట్టి ఈ విధంగా చెక్ చేయాలి. బ్యాక్ డాట్స్ ఉంది కదా ఇక్కడ స్టిచ్చింగ్, ఇక్కడ వరకు ఇలా చెక్ చేయాలి. ఎక్కువ లాగకూడదండి, మరీ లూజ్గా వదలకూడదు. 13 ఉంది. ఖర్చు కాకుండా బ్లౌజ్ పొడవు వచ్చేసి 13. కింద ఖర్చుకి 1/2 ఇంచు మార్క్ చేద్దాం. బ్లౌజ్ పొడవు 13 ఉంది కాబట్టి 13కి మార్క్ చేద్దాం. 1/2 ఇంచు మార్క్ చేసాం కదా ఖర్చుకి. ఈ 1/2 ఇంచు మార్కింగ్ పైన పెట్టి 13 ఇంచులకు మార్క్ చేసాం. ఇదే 13 ఇంచులు చివరన కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. పైన షోల్డర్ జాయింట్స్కి ఖర్చు కావాలి కదా 1/2 ఇంచు. పైన షోల్డర్ జాయింట్స్కి 1/2 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేయాలి. బ్లౌజ్ పొడవు మార్క్ చేసి ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది. మనము నడుము లూజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ కదా, కాబట్టి బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో టేప్తో చెక్ చేయాలి. ఇక్కడ ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి. టేప్ ఇలా పెట్టి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి. కాజపట్టి ఫోల్డ్ చేయాలి. కాజపట్టి కౌంట్ ఉండదండి. 25 ఇంచులు వచ్చింది. 25 ఇంచులు ఇక్కడ నోట్ చేయాలి. మనకు నడుము లూజు టోటల్ మొత్తం 25 ఇంచులు వచ్చిందండి. 25 ఇంచులో 4వ వంతు మార్క్ చేయాలి. 25 ఇంచులో 4వ వంతు ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఈ విధంగా టేపు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఆరుంబావు వచ్చింది. 25 ఇంచులో 4వ వంతు ఆరుంబావు. ఆరుంబావుకి ఈ విధంగా మార్క్ చేయాలి. బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండి బ్లౌజ్కి, ఈ డాట్స్ కోసము 1 ఇంచు మార్క్ చేయాలి. ఇప్పుడు బ్లౌజు నడుము లూజ్లో 4వ వంతు మనకి ఆరుంబావు వచ్చిందండి. ఆరుంబావు మార్క్ చేసాము. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు మార్క్ చేయాలి. ఖర్చు కోసం కావాలి కదా మన క్లాత్, 1.5 ఇంచు మార్క్ చేస్తున్నాను. మీ ఇష్టం 2 ఇంచులైనా మార్క్ చేయొచ్చు. విధంగా 1.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసింది. చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. నడుము లూజు 6 వచ్చింది కదా, 6 1 ఇంచు యాడ్ చేస్తేనే వచ్చేది చెస్ట్ లూజు 7. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 మార్క్ చేయాలి. నడుము లూజు 6 దానికి 1 ఇంచు యాడ్ చేయాలి. 7 వస్తుంది కదా, 7 చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. పెద్ద సైజ్ వారికి అయితే, చిన్న సైజ్ వారికి అయితే 1 ఇంచు నడుము లూజ్కి 1 ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేస్తామండి. పెద్ద సైజ్ వారికి అయితే 1.5 యాడ్ చేయాలి. 1.5 1.5 యాడ్ చేయాలి. ఖర్చు కోసం ఇక్కడ 1.5 మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా 1.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. నడుము లూజ్ వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఇప్పుడు మనకు నెక్ షోల్డర్ తీసుకోవాలి. నెక్ షోల్డర్ ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజెస్ అంటే ఇవి 30 నుండి 29, 28 ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజు. వీటికి 5 ఇంచులు తీసుకోవాలి నెక్ షోల్డర్ కలిపి. పెద్ద సైజ్ బ్లౌజ్లకి
5.5 ఇంచులు తీసుకోవాలి నెక్ షోల్డరు. పెద్ద సైజ్ బ్లౌజెస్ 31, 32 ఇవన్నీ పెద్ద సైజు. ఇది 25 కాబట్టి చిన్న సైజు కాబట్టి 5 ఇంచులకు మార్క్ చేయాలి. నెక్ షోల్డర్ 5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇదే 5 ఇంచులు కొంచెం కింద మార్క్ చేయాలి. ఎందుకంటే ఆర్మ్ డౌన్ కోసం మనము అంజాదగా పెట్టుకుంటే అటు ఇటు అవుతుంది కదా, ఈ విధంగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ మార్క్ చేద్దాం. నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకున్నాము. ఆర్మ్ డౌన్ మార్క్ చేద్దాం. ఆర్మ్ డౌన్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 25 ఇంచులు అంటే చాలా చిన్న సైజ్ అండి. చిన్న సైజ్ బ్లౌజులకి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు తీసుకుంటాం కదా. ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే 5.5 ఇంచులు మార్క్ చేయాలి. పెద్ద సైజ్ వారికి 6 ఇంచులు తీసుకోవాలి. మరి కొంచెం ఎక్కువ పర్సనాలిటీ ఉన్న వారికి ఆర్మ్ డౌన్ 6, 2 పాయింట్లు కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం 6 ఇంచులే తీసుకుంటే వాళ్ళకి చంక దగ్గర టైట్ అయిపోతుంది. ఈ 5.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనకు ఆర్మ్ డౌన్ వచ్చేసింది కదా. ఈ మిడిల్లో ఈ కార్నర్ నుండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి ఆర్మ్ రౌండ్ కోసం. ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అంటే చిన్న సైజ్ వారికి 1.5 తీసుకోవాలి. పెద్ద సైజ్ వారికి 1.5 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి చిన్న సైజ్ వారికి. షోల్డర్ 3 ఇంచులు, ఎవరికైనా షోల్డర్ 3 ఇంచులు ఉండాలి. నెక్ వచ్చేసి 2 ఇంచులు. నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేయాలి. 3.5 ఇంచులు. ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఆపించు ఇక్కడ 3.5, ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. 3.5 ఇంచులు ఇక్కడ వరకు వచ్చింది. ఖర్చుకి పైన 1/2 ఇంచు. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి దానికి 1/2 ఇంచు యాడ్ చేసి ఇక్కడ 2.5 ఇంచులు తీసుకోవాలి. ఎవరికైనా నెక్ 2 ఇంచులు తీసుకున్న వారికి 1/2 ఇంచు యాడ్ చేసి 2.5 తీసుకోవాలి. పెద్ద సైజ్ వారికి ఇక్కడ నెక్ 2.5 ఇంచులు తీసుకుంటాం కదా, దానికి 1/2 ఇంచు యాడ్ చేసి ఇక్కడ 3 ఇంచులు తీయాలి. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచు యాడ్ చేసి 2.5కు మార్క్ చేశాను. ఈ స్కేల్తో నెక్ రౌండ్ తీయాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ అండి. బ్యాక్ డాట్ ఎక్కడ మార్క్ చేయాలో చూడండి. మనము ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ విధంగా ఖర్చు మార్కింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మిడిల్లో టక్స్ పెట్టాలి. బ్యాక్ డాట్ పొడవు ఎంత తీసుకోవాలి అంటే బ్లౌజ్ పొడవు బట్టి బ్యాక్ డాట్ పొడవు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు 15 ఇంచుల కంటే ఎక్కువ 15 ఇంచులు ఉంటే బ్యాక్ డాట్ పొడవు 4.5 ఇంచులు తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు 15 ఇంచుల కంటే తక్కువ 13, 14 వల్ల ఉంటే 4 ఇంచులు తీసుకోవాలి. మనకి 13 ఇంచులు ఉంది కాబట్టి నేను 4 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. బ్యాక్ డాట్ వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే మనము ఇక్కడ 1 ఇంచు వదిలినాం కదా క్లాత్, కాబట్టి మార్కింగ్కు ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు కట్ చేద్దాం.